గుడ్ ఈవినింగ్. ఈరోజు అప్డేట్ ఇస్తున్నాను యూట్యూబ్లో. మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనంద్ వర్మ ఎదురుగా వస్తున్న రుద్ర అవంతికను చూసి షాక్ అవుతాడు. ఊరి ప్రజలంతా షాక్ అవుతారు. ఈ విగ్రహం ఎక్కడి నుండి వచ్చింది? పూజారి శివుడి విగ్రహం ఇలా ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అవంతిక అది కోనేరులో ఉంది పూజారి గారు అంటుంది. నారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి ఎంత అదృష్టవంతులు మీరు, ఇద్దరు పండుగ రోజు ఆ దేవుని విగ్రహం మీకు దొరికింది అని అంటాడు. అవంతిక, రుద్ర శివుడి గుళ్ళోకి వెళ్ళి విగ్రహాన్ని పెడతారు. అందరూ చూస్తూ ఉండగానే పాము వచ్చి శివుడి మెడలో చేరుతుంది. అందరూ అద్భుతాన్ని చూసినట్టు చూస్తూ ఉంటారు. అలా ఆ రోజు అందరూ పండగని పురస్కరించుకొని దేవతలను దర్శించి భక్తితో పూజిస్తారు. మరుసటి రోజు అందరూ వెళ్ళిపోతారు. రుద్ర అవంతికని అలాగే చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవంతిక బాయ్ చెప్పేసి చెప్తుంది. సౌజన్య, ఇదిగో తల్లి, మీ నాన్న నీ పేరున ఉంచిన ఆస్తిపాస్తులు తీసుకో అని ఇస్తుంది. అవంతిక థ్యాంక్స్ అత్తయ్య అంటుంది. ఆకాష్, సౌజన్య కూడా వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. అవంతిక ప్రజలను పిలిచి, ఒకప్పుడు ఇక్కడ పచ్చని పొలాలు పండించేది, మరి ఇప్పుడు ఎందుకు పండించడం లేదు అని అడుగుతారు. మళ్ళీ ముందులాగా ఇక్కడ పంటలు పండించండి అని చెప్తుంది. సుబ్బయ్య అమ్మ, పండించాలంటే వర్షం రావాలి కదా తల్లి అంటాడు. అవంతిక, దేవుడు కరుణిస్తారు, మీకు లోన్ నేను ఇప్పిస్తానని చెప్తుంది. అలాగే మీరు వర్షం పడేకి దేవునికి పూజలు చేయండి అని అంటుంది. రైతులు సరే తల్లి అని అంటారు. 6 నెలల తర్వాత వర్షాలు బాగా పడతాయి. రైతులందరూ పనులు చేసుకుంటూ బిజీ అయిపోతారు. అవంతిక రుద్రతో మాట్లాడుతూ ఉంటుంది.